బుద్ధి లేని సన్నాసుల్లాగా ఆలోచించుకుంటా కాస్త జ్ఞానం తెచ్చుకొని మన సమాజం మేలు కోసం ఆలోచించి ట్వీట్లు చేయండి. అప్పుడు సమాజానికి కాస్తైనా మేలు జరుగుతుంది. అనసూయ అని ఒక పురాతన పేరు పెట్టుకుంటే సరిపోదు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అసలు ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఒక మహిళా జర్నలిస్ట్ ని అక్కడ ధర్నాలో ఉన్న వాళ్ళు కొంతమంది జుత్తు పట్టుకొని మెడ పట్టుకొని అసభ్యకరంగా లాక్కొని తీసుకెళ్తున్నారు. అది మీ కంటికి కనిపించట్లేదా? కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు అయితే పోలేదు కదా. చూడండి కాస్త సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చూడండి కాస్త. అలాంటివి మనకు కనిపించవు. మరి వీళ్ళని ఏ విధంగా విద్యార్థులు అని చెప్పి సపోర్ట్ చేయాలి? విద్యార్థులు అయితే ఇట్లా చేయరు కదా. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు విద్యార్థులు కాదు, విద్యార్థులు అనే పేరు చెప్పి మిగతా దేశం నుంచి మన దగ్గరకు వచ్చారు. బంగ్లాదేశీయులు, పాకిస్తాన్ నుంచి కొంతమంది వచ్చారు. వివిధ టెర్రరిస్ట్ గ్రూపుల నుంచి మన దేశానికి, మన ఢిల్లీలో చొరబడ్డారు. వీళ్ళకి ఫుడ్ కూడా ఖతర్ నుంచి మిగతా స్టేట్స్ నుంచి వస్తున్నాయి. ఆర్డర్ అక్కడి నుంచి వస్తున్నాయి. వీళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏ టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి డబ్బులు వస్తున్నాయి? కాస్త ఆలోచన చేయాలి. సెలబ్రిటీస్ అంటే మేము ఏది ట్వీట్ చేస్తే అది కరెక్ట్ అయిపోతుంది. ఈ అక్కలందరూ కూడా రాలేదు ఏంటో. 99% వాళ్ళకి సపోర్ట్ ఉంటది కదా. బీజేపీ అక్కలు మీకు తెలియదని చెప్పడం కాదు, అసలు మాట్లాడే ముందు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకుని మాట్లాడు. అక్కడ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుంది? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కోసం. కానీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయి మళ్ళా రీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారు. దానికి కూడా మళ్ళీ ఫీజు అనేది వే చేశారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ కి ర్యాంక్ వచ్చినాయి, చాలా మంది ఎపిర్ అయ్యారు, తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? సో ఎవరైతే పేపర్ లీక్ అనేది మనకి సోషల్ మీడియాలో క్వశ్చన్ పేపర్ రాలేదు, టీవీల్లో రాలేదు, బయటికి రాలే, లోకల్లో ఉన్న వాళ్ళే కొంతమంది ఆ పేపర్ ని చూసుకున్నారు అంతే తప్ప గానీ పేపర్ లీక్ అంటే బయటికి ఏం రాలేదు. కానీ అయినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఈ మాఫియా మీద సిబిఐ పెట్టడం జరిగింది. వాళ్ళంతా పనిచేస్తున్నారు. సో దాని పని అది జరుగుతున్నప్పుడు ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ అంటే వాళ్ళకి ఏంటంటే చేత కాదు కాబట్టి వాళ్ళ పని ఏంటి? ఎంతసేపు రూలింగ్ పార్టీ వాళ్ళని వ్యతిరేకించడమే అపోజిషన్ లో ఉన్న పార్టీ వాళ్ళ పని. సో ఆ పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి సిగ్గు లేదు కాబట్టి అన్ని టెర్రరిస్ట్ గ్రూపులతోనే సన్నిహితం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి నువ్వు సెలబ్రిటీగా ఉండి మంచి చెప్పాలి, అంతేగాని ఉద్యమాన్ని రెచ్చగొట్టే విధంగా చేయకూడదు. మనం భారతదేశంలో బతుకుతున్నాం, మన భారతదేశాన్ని మనం కాపాడుకుందాం. అంతేగాని ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని మనం ఎంకరేజ్ చేయడం వల్ల ఈ రోజు నువ్వు ఏదైతే నేల మీద నుంచి మాట్లాడుతున్నావో ఆ తర్వాత నీకే ముప్పు అవుతుంది. విద్యార్థులకి ఏ అన్యాయం జరగకూడదని వాళ్ళ గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఒకసారి మనం కొన్ని విషయాలు ఆలోచించుకుంటే 2014 ముందు ఒక 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఎన్ని పేపర్ లీక్స్ అయినా కూడా వాళ్ళ చట్టాన్ని కూడా తీసుకురాలేదు. కానీ మనం 2014 నుంచి 2024 వరకు మనం ఉన్నాం. పేపర్ లీక్ అవుతుంది కాబట్టి వీటి కోసం ఒక చట్టాన్ని మనం తీసుకొచ్చాం, యాంటీ పేపర్ లీక్ లా. దీని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మనం చూస్తున్నాం. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో ఐపీసీ సెక్షన్స్ పెట్టి వాళ్ళని పక్కతో తీసుకెళ్లేవారు. కానీ మనం క్లియర్ గా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద తీసుకొచ్చాం. అంతేకాకుండా ఎవరైతే ఈ పేపర్ లీక్ కి పాల్పడ్డారో వాళ్ళకి మనం ₹1,00,00,000 జరిమానా వేసామో, 10 ఏళ్ల జైలు శిక్ష వేశాం. మరి అంతకు ముందున్న ప్రభుత్వం ఎందుకు చేయలేదు? ఆ విషయం మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారా? మీకు తెలీదు. మీకు తెలిసింది ఎంతసేపు కూడా సినిమాల్లో యాక్ట్ చేయడం అంతవరకు తెలుసు. అంతేగాని ప్రజల్లో ఏముంది, నిజ నిజాలు ఏంటి అనేది మనం తెలుసుకోం. చేతులు ఉన్నాయి, సెల్ ఉంది, టైప్ చేసి ట్వీట్లు చేద్దాం. ట్వీట్లు చేయండి, దేనికి? మంచి కోసం ట్వీట్లు చేయండి. అంతేగాని ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మన నాశనాన్ని మనం కోరుకునే వాళ్ళం అవుతాము. సెలబ్రిటీస్ లో ఉండండి, అంతేగాని అనవసరమైన విషయాల్లోకి కలవ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే స్థాయి నీకుందో ఆ స్థాయి దిగజారిపోయే పరిస్థితి నీకే వస్తది. మీ అమ్మ నాన్న నీకు పెట్టిన పేరుని కాస్త నిలబెట్టుకోవడం నేర్చుకో. అర్థమవుతుందా అనసూయ?